హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాగి వ్లాగ్స్. నేను ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చెప్పే ఈ వేలో ఒక్కసారి ట్రై చేయండి. రెస్టారెంట్లో ఉండే టేస్ట్ కన్నా కూడా సూపర్ టేస్టీగా అయితే ఈ చికెన్ కర్రీ ఉంటుందన్నమాట. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరు, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని పసుపు ఇంకా ఉప్పు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలా కడిగి శుభ్రం చేసిన చికెన్ అంతా తీసుకొని అందులో ఒక పావు స్పూన్ పసుపు, ఇంకా 2 స్పూన్స్ కారము, ఇంకా 1 స్పూన్ మైని ధనియా పౌడరు, ఇంకా 1 స్పూన్ మైని చికెన్ మసాలా, ఇంకా 1.5 స్పూన్ మైని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ మైని లెమన్ జ్యూస్, ఇవన్నీ తీసుకొని ఈ మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని బాగా నాననివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 1.5 స్పూన్ మైన ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, జాపత్రి, సాజీరా, అనాస పువ్వు, అన్ని మసాలాలు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వీటన్నింటిని ఒకసారి కలుపుకొని 2 ఆనియన్లను ఇలా ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లంను ఇలా ముక్కలుగా కట్ చేసి ఆ అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 10-12 వెల్లుల్లిని కూడా పొట్టు తీసిన వెల్లుల్లిని ఇందులో యాడ్ చేసి కలుపుకొని, అలాగే కొత్తిమీర కాడలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఒక 50% ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టమోటాను ఇలా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకొని ఈ టమోటా మెత్తబడేదాకా మనం కవర్ చేసి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ టమోటా అంతా మెత్తబడాలి. ఇలా టమోటా అంతా మెత్తబడిన తర్వాత దీనంతటిని తీసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం. ఇదే కడాయిలో ఒక 3 స్పూన్ల మైని 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న చికెన్ను మొత్తం ఇందులో యాడ్ చేసి బాగా ఈ ఆయిల్లో చికెన్ అంతా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి అవి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీన్ని కవర్ చేసి మధ్యలో కలుపుతూ ఇందులో వచ్చే వాటర్ అంతా ఉడికిపోయే వరకు మనం చికెన్ను బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, ఆనియన్ ఇంకా టమోటా మసాలాలన్నీ కలిపి అది పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా చికెన్ ముక్కలకు బాగా కలిసేలాగా బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని కవర్ చేసి మనం మధ్యలో కలుపుతూ బాగా ఒక 5 మినిట్స్ పాటు బాగా ఈ ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ఇంకా గ్రేవీకి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓవరాల్గా అయితే నేను ఇక్కడ 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేశాను. మీకు గ్రేవీకి ఎలా కావాలనుకుంటే దానికి తగ్గని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా కలిపి దీన్ని కవర్ చేసి మధ్యలో కలుపుతూ మనకి చికెన్ ముక్క బాగా మెత్తగా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇంకా మనకి చికెన్ ముక్క ఉడికిందంటే రెడీ అయిపోయినట్టే. ఇక ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇక చూసారు కదండి, ఇదండి ఇవాల్టి రెసిపీ. సూపర్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి నేను చెప్పిన ఈ వేలో ట్రై చేయండి. కంపల్సరీగా మీకు నచ్చి తీరుతుంది. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు అందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాగి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్.